సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాన బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ప్రజలు ఎల్కతుర్తి సభకు బయలుదేరుతున్నారు. ఇక గజ్వేల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు లైవ్ లో. రంగాచారి, తెలంగాణ దారులని ఓరుగలికే బాట చూపుతున్నాయి. సో ఈ నేపథ్యంలో వరంగల్ సభకు సంబంధించి అక్కడి ప్రజల స్పందన ఎలా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా వరంగల్లో జరిగే ఎల్కతుర్తి సభ కోసం ఒక్క గజ్వేల్ నియోజకవర్గం నుంచే సుమారు 700 వాహనాలు బయలుదేరుతున్నట్టుగా మనకు ఇక్కడి నాయకులు చెబుతున్న దాన్ని బట్టి తెలుస్తుంది. ఓవరాల్ గా సిద్దిపేట జిల్లా, అటు మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లాల నుంచి కూడా వేలాదిగా వాహనాల్లో ప్రజలు ఇప్పటికే బయలుదేరినట్టుగా మనకు సమాచారం కనిపిస్తుంది. మొత్తంగా ఒక ఉప్పెనలాగా ప్రజలు సభకు తరలి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి ప్రతాప్ రెడ్డి, అసలు ఇలా తెలంగాణ ఉద్యమాన్ని తలపించి అట్లుగా కనిపిస్తా ఉంది. గ్రామాన జెండాల ఆవిష్కరణ చేసుకుని గ్రామానికి మేము బస్సులు పంపించినా, డీసీఎంలు పంపించినా కూడా ఇంకా మాకు డీసీఎంలు పంపించండి, ఇంకా మాకు బస్సులు పంపించండి, మేము గ్రామం నుంచి 200 మంది వస్తున్నాం, 300 మంది వస్తున్నాం, మాకు కావాలని చెప్పేసి ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇంత అనతి కాలంలోనే కేసీఆర్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ గాని, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమం గాని ప్రజలు గ్రహించి మళ్లీ కేసీఆర్ గారే అధికారంలోకి రావాలి, కేసీఆర్ గారు వెంటనే రావాలని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇవాళ మేము దాదాపుగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి మాకు 15,000 చెప్తే దాదాపుగా 20,000 పైచీలకు ఇక్కడ నుండి నాయకులు, కార్యకర్తలు కదిలి వెళ్తా ఉన్నారు. ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణం కనిపిస్తా ఉంది. ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి తపనతో ప్రజలు కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే ఇలా మేము గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కదిలి వెళ్తా ఉన్నాం. ఇలా సభలో ముందుగా వెళ్తేనే మనకు సీటు దొరుకుతుంది, తొందరగా వెళ్తేనే మనకు అలా నిలబడే అవకాశం వస్తుందన్నటువంటి తలంపుతోని మనం 2 గంటల కంటే 12 గంటలకే బయలుదేరి వెళ్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ముందుకు పోతున్నందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. మీరేమంటారు? ఈరోజు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరానికి అడుగుపెట్టిన అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి రజతోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన పెద్ద బహిరంగ సభకు జనాలు ఎట్లా స్పందిస్తున్నారంటే, కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు ఉద్యమ స్ఫూర్తితో ఎట్లొచ్చిర్రో, ఈ 16 నెలల కాంగ్రెస్ పాలన మీద ఎంత విసిగి వేసారినరో ఇది చెప్పకనే ఒక రజతోత్సవ సభకు మనం అనుకుంటే ఇది ఆ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకు రెఫరెండంగా మేము భావిస్తున్నాం. మాకు 15,000 టార్గెట్ ఇస్తే 20,000 దాటింది. ఇంకా కూడా మేము వెహికల్ సమకూర్చలేకపోయినాం. లేకపోతే సుమారు 20-30 వేల మంది కూడా గజ్వేల్ ఒక్క నియోజకవర్గం నుంచే తరలిరానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలోనే మళ్లీ యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వం కావాలి, ప్రభుత్వం రావాలి అనే కోరికతో ఉన్నారు. కాబట్టి రేపటి ఈ విజయవంతమైన సభను బట్టే మనకు అర్థమవుతుంది ప్రజల్లో ఈ ప్రభుత్వం ఎంత వ్యతిరేకత ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 25 వసంతాల మనం రజతోత్సవ వేడుక జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన తెలంగాణ ప్రజల పండుగగా ప్రజలు భావించి ప్రతి గ్రామం నుంచి కూడా తండోపతండాలుగా వస్తూ ఒక కుంభమేళాన్ని తలపిస్తూ ఈరోజు మనము వరంగల్లో జరిగేటువంటి మా యొక్క సమావేశానికి కేసీఆర్ గారి మాటలు వినాలి, వారి యొక్క దిశ నిర్దేశంను చేస్తారు కాబట్టి వినాలని కుతూహలంగా మహిళలే గాని, పార్టీ శ్రేణులే గాని, నాయకులే గాని పోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానీకానికి రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గజ్వేల్ నియోజకవర్గం సాక్షాత్ కేసీఆర్ గారి నియోజకవర్గం కాబట్టి ప్రతి వాడల పొద్దున్న నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో, టప్పులతో, అలాగే వారి యొక్క సంతోషాన్ని వెలిపిస్తూ జెండాను ఎగురవేసుకుంటూ బస్సులలో ఇప్పుడే ప్రయాణం చేస్తున్నాం. అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ ఒక సభను విజయంతో చేయాలని కోరుకుంటూ మళ్లీ కేసీఆర్ గారే రావాలి, ఈ తెలంగాణ భవిష్యత్తుకు వారే మార్గదర్శనం చేయాలనేది కాంగ్రెస్ మీద విరక్తి చెందినటువంటి ప్రజానీకము ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి మోసపూరితమైన కాంగ్రెస్ ను తరిమి కొట్టాలనే విధంగా
తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలు కూడా వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు మర్చిపోకుండా ఉన్నారు కాబట్టి వారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది కాబట్టి జై తెలంగాణ, జై కేసీఆర్. ఇది మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న విషయం. ముఖ్యంగా ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గం నుంచి గ్రామాన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండాలు ఎగురవేసి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే సిద్దిపేట నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో సుమారు 600 వాహనాల్లో ప్రజలు తరలి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అటు దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో సుమారు 400 వాహనాలకు పైగా ప్రజలంతా కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడి నుంచి కనిపిస్తుంది. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో అక్కడి నుంచి ప్రజలు తరలి వెళ్తూ ఉన్నారు. ఇక జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యే మాణిక్రావు నేతృత్వంలో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఇటు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నేతృత్వంలో కూడా వేలాదిగా వాహనాలు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఆందోళన నుంచి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తున్నారు. అటు నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి భూపారెడ్డి నేతృత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అటు పటంచేరు నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జ్ సింధు ఆదర్శ్ రెడ్డి నేతృత్వంలో వేలాదిగా ప్రజలు తరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇటు మొత్తంగా ఇటు మెదక్ నియోజకవర్గం నుంచి పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలో కూడా భారీ ఎత్తున వాహనాల్లో ప్రజలు తరలి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తానికి ఒక ఉప్పెనలాగా ప్రజలు తరలి వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరేంజ్ చేసినటువంటి వాహనాల్లో వేలాదిగా ప్రజలు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉండగా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళుగా తమ వాహనాలు ఏర్పాటు చేసుకుని కార్లుంటే కార్లు, బైకులుంటే బైకులు, ఇతర వాహనాలు ఏ ఉంటే ఆటోలుంటే ఆటోల్లో కూడా బయలుదేరుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎవరికి వాళ్ళుగానే వాళ్ళకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని వాళ్లకు వాళ్ళుగానే మంచినీళ్ళ ఏర్పాట్లు చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తంగా ఈ రోడ్డంతా కూడా కొద్దిసేపట్లో వాహనాలతో నిండిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక్క ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే సుమారు 5 నుంచి 6 వేల వాహనాలు బయలుదేరి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. అంటే అఫీషియల్ గా వీళ్ళు అరేంజ్ చేసినటువంటి వెహికల్సే మొత్తంగా కలిస్తే సుమారు 10,000కు పైగా వాహనాలు ఇక్కడి నుంచి వెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఒక ప్రభంజనం లాగా ప్రజలు తరలి వెళ్తున్న పరిస్థితి నిజంగా ఒక సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వంపై ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని చెప్పడానికి ఈ సభ ఒక్కటే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ చారిత్రాత్మక